హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మళ్ళీ ఒక కొత్త ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. ఇక్కడ వచ్చేసి నెక్ అయితే మటుకు పాట్ నెక్ అండి. సో డిఫరెంట్గా మనమైతే స్టిచ్ చేసాము. ఒకసారి అయితే చూడండి. సో డిఫరెంట్గా అని చెప్పేసి అని నెక్ నార్మల్ ఉందని చెప్పి చూస్తున్నారా. నెక్ అయితే నార్మల్ అండి. పాట్ నెక్ అయితే హ్యాండ్స్ వచ్చేసి మనము డిఫరెంట్గా తీసుకున్నాం అనమాట. సో డబల్ బార్డర్ వేసేసి మనము మిడిల్లో అయితే మటుకు నెట్ అయితే అటాచ్ చేయడం జరిగింది. కొంచెం డిఫరెంట్ లుక్తో అయితే మటుకు రెడీ చేసామన్నమాట. అలాగనే కుందన్స్ వచ్చేసి రొటీన్గా కాకోకుండా మనము గోల్డ్ బీడ్స్ అండి. ఇవైతే మటుకు స్టిక్ చేసేటివి, కుట్టేటివి కాదు, గోల్డ్ బీడ్స్ అనమాట. సో లుక్ వైజ్ మనకు మగ్గం వర్క్ మాదిరి కనిపించడానికి అయితే మటుకు ఈ బీడ్స్ అయితే యూస్ చేశాను. సో అలాగే జర్కడ్ కుందన్స్ అనమాట. మనకు మగ్గం మెటీరియల్లో యూస్ చేసే జర్కడ్ కుందన్స్ అయితే యూస్ చేసాము. మనకు నెట్టెడ్ ఎంబ్రాయిడరీ అనేది ట్రెండింగ్ కదండి. కొంచెం దాన్ని డిఫరెంట్గా అయితే మటుకు యూస్ చేశాను అనమాట. మిడిల్లో వేసాను. సో హ్యాండ్ అయితే ఫస్ట్ ఇలాగా డిఫరెంట్గా అయితే చూసాను అనమాట. సో రొటీన్గా కింద కాకోకుండా అలాగనే మిడిల్లో వర్క్తో కాకోకుండా ఇలాగ కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఏమని చెప్పేసానంటే, ఫ్యూచర్లో మనకు నెట్ వద్దు అని చెప్పేసాను అనుకుంటే గిన మనం నెట్ తీసేసి కూడా మనం హ్యాండ్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కూడా చాలా బాగుంటుంది. లేదు అని చెప్పేసానంటే, కస్టమర్కి ఇష్టం లేదు అని అంటే ఆఫ్ హ్యాండ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎలాగుందండి ఐడియా? మీకు నచ్చిందా? నచ్చితే గిన ఒక లైక్ అయితే వేయండి. ఇలాంటి డిఫరెంట్ ట్రెండింగ్ డిజైన్స్ చూడడానికి అయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి.